వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ చిట్టల్లి. ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండి అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉండేలాగా కొబ్బరి లడ్డూలను అయితే చూసేద్దాం వచ్చేయండి. మనం తీసుకునే కొబ్బరి లేతగా ఉండాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం సపరేట్ చేసుకున్నాక ఈ బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసుకున్నాక కొబ్బరి మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం తురుముకుంటే ఎలా అయితే వస్తుందో అలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మనం తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్తో తురుముకున్న బెల్లాన్ని లేదా ఇలా చితక్కొట్టుకున్న బెల్లాన్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిందాక కరిగించుకున్న తర్వాత కొంచెం టేస్ట్ అండ్ ఫ్రేగ్రెన్స్ బాగుండటం కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత చేత్తో తీసుకొని ఇలా అంటే మనకి బాల్ షేప్లో వస్తే మన కన్సిస్టెన్సీ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న ఒక కాజుని కొంచెం నేతిలో వేయించుకొని దీంట్లో వేసుకొని చల్లారాక ఉండలు చుట్టుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కొబ్బరి లడ్డు రెడీ. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి.